మనకి తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది 2025 సంబంధించి. అండ్ ఇందులో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇంజినీరింగ్ సంబంధించి, పోలీస్ సంబంధించి, కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్ఐ సంబంధించి కూడా ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కిందికి రండి, మనకి కొన్ని పాత నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్ అండ్ గ్రూప్ 3 సంబంధించి ఇవి పాత నోటిఫికేషన్ అనమాట. మెయిన్స్ ఎగ్జామ్ మనకి అక్టోబర్లో జరుగుతుందని చెప్పారు. ఆ తర్వాత గ్రూప్ 3 సంబంధించి మనకి నవంబర్లో జరుగుతుందని చెప్పారు. అండ్ మనకి ఫస్ట్ రాబోయే నోటిఫికేషన్ ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్ అండ్ నర్సింగ్ ఆఫీసర్ అండ్ ఫార్మసిస్ట్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ నోటిఫికేషన్ మనకి ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి వస్తుంది. ఆ తర్వాత ఫార్మసిస్టు, ఆ తర్వాత నర్సింగ్ ఆఫీసర్స్ వీటికి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ సెప్టెంబర్లో వస్తుంది. నెక్స్ట్ మంత్ అనేది ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. నవంబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాదాపు ఈ ఎగ్జామ్లను కూడా ఆన్లైన్లో జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత కిందికి రండి, కిందికి వస్తే మనకి గ్రూప్ 2 సంబంధించి అప్డేట్ ఇచ్చారు. అండ్ డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి. అండ్ ఆ తర్వాత మనకి అక్టోబర్లో వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే ట్రాన్స్కో అండ్ ఆ తర్వాత మనకి టీఎస్ఎస్పీఎల్, ఆ తర్వాత టీజీ ఎన్పీడీసీఎల్ అండ్ టీజీ ఎస్పీడీసీఎల్ అండ్ వీటికి సంబంధించి అనమాట కరెంట్ జాబ్స్ అనేవి వస్తాయి. అండ్ మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఏఈఏఈఈ సంబంధించినటువంటి జాబ్స్ అనేవి వస్తాయి. అక్టోబర్లో వస్తుందన్నమాట ఈ నోటిఫికేషన్ అనేది. జనవరి 2025 మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది టీజీ ట్రాన్స్కో వాళ్ళు రిలీజ్ చేస్తారు అక్టోబర్లో, ఓకేనా. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి గెజిటెడ్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సర్వీస్ సంబంధించినటువంటి జాబ్స్ అనేవి వస్తాయి. ఇది కూడా అక్టోబర్లోనే రిలీజ్ అవుతుంది. జనవరిలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఇది టీజీపీఎస్సీ అనేది నిర్వహిస్తుంది. ఆ తర్వాత కిందికి రండి, కిందికి వచ్చేసినట్లయితే మనకి అండ్ టెట్ సంబంధించి మనకి నవంబర్లో మరో నోటిఫికేషన్ అనేది వస్తుంది. జనవరిలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకి గ్రూప్ 1 సంబంధించి మరో నోటిఫికేషన్ అక్టోబర్లో రాబోతుంది. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ అనేది రాబోతుంది. నాకు తెలిసి ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఏ కేసులు పడకుండా, ప్రజెంట్ నోటిఫికేషన్ మీద కేసులు పడకుండా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టు కనపడుతుంది. నాకు తెలిసి అయితే గ్రూప్ 1 వస్తుందా లేదా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఆల్రెడీ 500 పోస్టులు నింపాల్సి ఉంది. అండ్ కొత్త నోటిఫికేషన్ అనేది కొంచెం డౌటే. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే అసలు నోటిఫికేషనే కంప్లీట్ అవ్వదు గ్రూప్ 1 సంబంధించి. మనకి మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయాక కూడా 6 months టైం పడుతుంది. అండ్ కొత్తది ఎప్పుడు ఇస్తారు, వీళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నాకు తెలిసి అయితే 1:100 కానివ్వండి, GO 29 మీద కానివ్వండి, అండ్ ఇప్పుడు ప్రజెంట్ SC/ST వర్గీకరణ కానివ్వండి, వీటి మీద కేసులు పడకుండా వీళ్ళు ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ అక్టోబర్లో రిలీజ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. చూద్దాం నిజంగానే మనకి ఏమన్నా ఎక్కువ వేకెన్సీ అనేది ఇస్తారా, నిజంగానే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా లేదా అనేది చూద్దాం మనకి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి కిందికి రండి, కిందికి వస్తే మనకి బట్ డిపార్ట్మెంట్ ఏందనేది ఇవ్వలేదు. ఇది టీజీపీఎస్సీ రిలీజ్ చేస్తుంది. ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించి అండ్ ఆ తర్వాత కార్పొరేషన్ సంబంధించి, సొసైటీకి సంబంధించినటువంటి జాబ్స్ అంట. మరి ఇది ఏం జాబ్స్ అనేది మనకు కూడా తెలియదు. అండ్ టీజీపీఎస్సీ వాళ్ళు జనవరి 2025లో రిలీజ్ చేస్తారంట. ఆ తర్వాత డిఎస్సి ఫిబ్రవరి 2025లో రిలీజ్ అవుతుంది. ఏప్రిల్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా ఏప్రిల్లో ఉంటుందంట. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు, ఇది టీజీపీఎస్సీ రిలీజ్ చేస్తుంది. అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కూడా మనకి ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. మే 2025లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత కిందికి రండి, కిందికి వస్తే టెట్ నోటిఫికేషన్ మరోసారి మనకి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ఉంటుంది. అండ్ జూన్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ మనకి అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తా అని చెప్తున్నారు కదా, దానికి సంబంధించి. అండ్ ఫిబ్రవరిలో మనకి ప్రిలిమ్స్ ఉంటుంది. జూలైలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందంట. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అండ్ ఎస్ఐ సంబంధించినటువంటి ఎస్ఐ జాబ్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ జాబ్స్ అనమాట, ఏప్రిల్లో ఇస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఏప్రిల్ 2025 మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆగస్టు 2025లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తుంది ఎగ్జామ్ అనేది. ఆ తర్వాత అకాడమిక్ పోస్టులు అనమాట, లెక్చరర్, లైబ్రేరియన్ సంబంధించి అండ్ వీటికి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. అండ్ ఎవరైతే డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్స్ జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్లీ MLIC అనేది కంప్లీట్ చేయండి. అండ్ డిగ్రీ లెక్చరర్ సంబంధించి జాబ్స్ కూడా రాబోతున్నాయి. అండ్ జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ జాబ్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి ఇవి జూన్ 2025, అంటే మినిమం 1 year టైం ఉంది. సెప్టెంబర్ 2025లో ఎగ్జామ్ ఉంటుందంట. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఆ తర్వాత డిగ్రీ లెక్చరర్ సంబంధించి కూడా జాబ్స్
అని ఇచ్చారు ఇక్కడ. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్‌లో అంటే మనకి గురుకులకు సంబంధించినటువంటి డిగ్రీ లెక్చరర్ జాబ్స్‌కి నోటిఫికేషన్ ఇస్తారంట. జూన్ 2025లో, సెప్టెంబర్ 2025లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ మనకి డిగ్రీ కాలేజ్‌లో రాబోతున్నాయి జాబ్స్. అండ్ ఆ తర్వాత మనకి గురుకులాల్లో రాబోతున్నాయి డిగ్రీ లెక్చరర్ జాబ్స్. అండ్ చాలామందికి చాలా జాబ్స్ అనేవి వస్తాయి. చాలా వేకెన్సీ ఉన్నాయి. ఆ తర్వాత గ్రూప్ 2 సంబంధించినటువంటి జాబ్స్ కూడా రాబోతున్నాయి. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వస్తుందంటే మే 2025 నాడు వస్తుంది. అక్టోబర్ 2025 మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. టీజీపీఎస్సీ దీన్ని రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత కిందికి రండి. కిందకి వస్తే మనకి గ్రూప్ 3 సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. అండ్ గ్రూప్ 4 సంబంధించినటువంటి చాలా జాబ్స్ గ్రూప్ 3లో కూడా మనకి క్లబ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి జూలై 2025లో మనకి ఈ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. నవంబర్ 2025లో మనకి ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఆ తర్వాత కిందికి రండి. అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు ఇవి. మేనేజ్మెంట్ ట్రైనీ సంబంధించి మైనింగ్, మేనేజ్మెంట్ ట్రైనీ E&M, మేనేజ్మెంట్ ట్రైనీ F&A, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ అండ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. నాకు తెలిసి ఇవి ఎందులో మనకు తెలియదు. మైనింగ్ అంటే నాకు తెలిసి సింగరేణికి సంబంధించిన జాబ్స్ అనుకుంటా. సింగరేణి జాబ్సే. సింగరేణి నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ ఇయర్ జూలై 2025లో రాబోతుంది. నవంబర్ 2025లో ఎగ్జామ్ అనేది జరగబోతుంది. అండ్ ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. జాయిన్ అయ్యి మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇదండి మనకి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఈ పీడిఎఫ్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.